కడప జిల్లాలో జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఈవేళ నరసింహస్వామి ఆలయంలో మాజీ సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం బాక్రాపురంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. రేపు ఉదయం బెంగళూరు వెళ్లనున్నారు. కడప జిల్లాలో జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన ఈవేళ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది. కేఎంసంపై మరిన్ని వివరాలని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు జగన్ రెండో రోజు పర్యటన ఏ విధంగా ఉంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కడప జిల్లాలో పర్యటన సందర్భంగా తన నియోజకవర్గంలోని పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో లక్ష్మీ నరసింహ ఆలయాన్ని నూతనంగా నిర్మించడం జరిగింది. ఆలయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకోనున్నారు. గతంలో ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నిధుల ద్వారా దాదాపు 1.5 కోటి రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి ఆ ఆలయాన్ని కూడా మొత్తం అంతా కూడా 2.5 కోట్ల రూపాయలతో ఆ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేముల మండలం ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకున్నారు. అదే ప్రాంతంలోనే ఇటీవల కూడా రామరెడ్డి అనే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చనున్నారు. 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి వేముల మండలాన్ని 10 గంటల రోడ్డు మార్గాన చేరుకోనున్నారు. మరి ఈ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప పులివెందుల నియోజకవర్గంలో కూడా బిజీగా ఉన్నారు. రేపు తిరిగి మళ్ళీ బెంగళూరుకు బయలుదేరనున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.